మంత్రి నాదెండ్ల మనోహర్పై అన్నాబొత్తుని శివకుమార్ చేసిన విమర్శలను తిప్పికొట్టిన తెనాలి జనసేన పార్టీ నాయకులు. తెనాలిలో ఈ నెల 16వ తేదీన డెడికేటెడ్ కమిటీ చైర్మన్ పర్యటన, రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, ఇటువంటి వార్తా విశేషాలను ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. హలో అండి, అందరికీ నమస్తే. నేను గోపీచంద్. ఇవాళ ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. తెనాలికి చెందిన రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ 9వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సంఘ అధ్యక్షుడు పోతర్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యా అవసరాల కోసం నోట్బుక్స్, బ్యాగులు, స్టడీ మెటీరియల్స్, ఎగ్జిక్యూటివ్ ఫైల్స్, వాటర్ బాటిల్స్, కుర్చీలు తదితర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరావతి ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరై ఆర్వీఎస్ సేవా కార్యక్రమాలను అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కమిషనర్ లక్ష్మీపతి, ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్, మాజీ ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, రజక సంఘం నాయకులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగసాయి బృందం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. అటువంటి సహాయం చేసేవాళ్ళు లేదా శ్రీనివాస్ లాంటి వాళ్ళు మేము కొంతమందిని సంస్థ తరపున తీసుకుంటామని ముందుకు వచ్చేటువంటి అనేక మంది పెద్దలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మీరు బాధ్యతగా కష్టపడి చదవాలని విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నమ్మకం అనేటిది మనం పెరుగుతున్నాం. ఇప్పుడు 10th నుంచి ఇక నెక్స్ట్ ఇంటరు తర్వాత ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళిపోతారు. కాబట్టి తోటి విద్యార్థులతో కానీ పెద్దలతో కానీ లేదా మీకున్నటువంటి ఉపాధ్యాయులు లేకపోతే వచ్చేటువంటి లెక్చరర్స్ కానీ ఒక నమ్మకంగా ఎవరితోనైనా మనకున్నటువంటి ఏకైక ఆయుధం, ఆ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఆయుధం నిజాయితీతో ఉంటాము, నమ్మకంగా ఉంటాము. ఈ మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా ఎవరు కోల్పోవద్దని, ఆ నమ్మకమే ఆ నిజాయితీ మనకి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, ఏ రంగంలో పైకి తీసుకెళ్తుంది అనేటువంటి మాటని ప్రతి ఒక్కరు మాత్రం దయచేసి మర్చిపోవద్దు. అదే ఈరోజు మా అందరికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ స్థాయికి ఒక్కొక్కరు వచ్చారంటే అదే, లేదా మీరు తల్లిదండ్రులు ఆ స్థాయికి వచ్చి ఈరోజు మిమ్మల్ని చక్కగా చదివించి ఈరోజు ఆర్వీఎస్ సంస్థ చేసే ఈ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చారంటే వాళ్ళ స్థాయికి మీరు ఎదగాలన్న తప్పకుండా వాళ్ళకు కూడా ఆ నిజాయితీ, ఆ పట్టుదల, ఆ నమ్మకం వాళ్ళు ఉంచుకోబట్టే ఈరోజు ఆ స్థాయికి మీరు తీసుకొచ్చారు. మీరు కూడా అదేవిధంగా భవిష్యత్తులో తయారవ్వాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ, రాష్ట్రంలో బీసీల కులగణనను డెడికేటెడ్ కమిషన్ శాస్త్రీయంగా, పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు కోరారు. ఆదివారం తెనాలి రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై అభిప్రాయాలు, వినతులు స్వీకరించేందుకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీన తెనాలికి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు తమ విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా కులగణన నిర్వహించి బీసీలకు సరైన డేటా ఆధారంగా రిజర్వేషన్ల పెంపు, వర్గీకరణ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సేకరించిన గణాంకాలను ప్రజలకు అందుబాటులో ఉంచి పారదర్శకత పాటించాలని ఆయన సూచించారు. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా, స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని
ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. మన అందరం 16వ తారీఖు మంగళవారం రోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్ నందు అందరం విచ్చేసి మన యొక్క బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలని, అదేవిధంగా ఏబిసిడి ఉన్న గ్రూపుల్లో ఎవరెవరు ఎంతెంత శాతం ఉన్నారనేది తెలుస్తూ ఆ ఏబిసిడీలుగా వార్డుల్లో రిజర్వేషన్లు కానీ స్థానిక ఎన్నికల్లో అమలు అయ్యే విధంగా ఏ కేటగిరీలో ఉన్న కొన్ని కులాలు, బి కేటగిరీలో ఉన్న కులాలు, సి కేటగిరీలో అన్ని కులాల్లో బీసీ అనే జనరల్ రిజర్వేషన్లుగా సీటు ఎలాకేషన్ చేస్తున్నారు. అట్లా చేయకుండా ఏ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ 11వ వార్డు ఏ కేటగిరీకి, 12వ వార్డు బి కేటగిరీకి, 13వ వార్డు సి కేటగిరీకి, డి 14వ వార్డు అట్లా వార్డుల వైజ్గా గ్రూపుల వైజ్గా చేస్తే బీసీల్లో కూడా అందరికీ సమన్వయం వస్తుందని, ఇంకా అణగారిన ఎంబీసీ కులాల మూలంగా అందరికీ సమన్వయం జరగాలంటే ఈ ఏబిసిడి రిజర్వేషన్ సిస్టాన్ని అమలు చేయాలని, వాటిలో బీసీల్లో కూడా ఏబిసిడిగా స్థానిక సంస్థల్లో అన్నీ విభజించి ఒక కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రిజర్వేషన్ సిస్టమ్ తీస్తే అన్ని 4 కేటగిరీలకి సమానంగా న్యాయం జరగడం మూలంగా విభేదాలు లేకుండా బీసీ రిజర్వేషన్ సిస్టమ్ అమలైద్దని మా బీసీ సంక్షేమ సంఘం కోరుచున్నది. ఇందిట్లో యొక్క ముఖ్య ఉద్దేశము ఏ పార్టీకి సంబంధం కాదండి. తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, వైసీపీ పార్టీ అయినా అందరు బీసీ నాయకులందరూ ఈ వచ్చే కమిషన్కి మనం డెడికేటెడ్ కమిషన్ రంగరాజన్ మిశ్రా గారు వస్తున్న సందర్భంగా ఆ కమిషన్కి మనం సవివరంగా మన యొక్క డీటెయిల్స్ అన్నీ వివరిస్తే ఆ వివరణ తీసుకున్న డేటాని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సమర్పించింది ప్రకారం వాడు స్థానిక కోటల్లో 34% నుంచి ఎంతవరకు పెంచుతారనేది మనం వెయిట్ చేస్తాము. ఎవరి అభిప్రాయం వాళ్ళది తీసుకొచ్చి చెబితే ఆ సమీకరణ మొత్తం తీసుకెళ్ళి కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించి రిజర్వేషన్ సిస్టాన్ని పెంచడం జరిగిద్దని మా బీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తున్నది. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్పై చేసిన వ్యాఖ్యలకు తెనాలి జనసేన పార్టీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. స్థానిక బోసు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. మంత్రి నాదెండ్ల మనోహర్పై శివకుమార్ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, హరిదాసు గౌరీశంకర్, బండారు రవికాంత్, షేక్ జాకీర్ హుస్సేన్, పసుపులేటి మురళీకృష్ణ, మానసారెడ్డి తదితరులు తీవ్రంగా ఖండించారు. రాజకీయ అంశాలపై చర్చించాలే గాని వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దని శివకుమార్కు సూచించారు. వైసీపీ పాలనలో తెనాలిలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గంజాయి నియంత్రణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సూర్యదేవర సాంబశివరావు భార్య సూర్యదేవర శశికళ మాట్లాడుతూ మరణించిన తన భర్తపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవన్నీ కొట్టివేయబట్టం అంటే అనేది కూడా మామూలుగా ఊరినే కొట్టేసేయలేదు. ప్రతి కేసు మరి ఒక కేసులో అయితే 161 మందిని విచారించారు. అలాగే ప్రతి కేసు మరి హైదరాబాద్ పరిధిలో కేసులు ప్రతి కేసు కూడా విచారించి సాక్షులను విచారించి నెలల తరబడి అవన్నీ కూడా విచారణ చేసి ఆ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. కొట్టివేయబడి అంటే దాని అర్థం ఏంటండి? కేసు గెలిచిన అతను నేరస్తుడి కింద లెక్క అవుతాడా? ఓడిపోయిన అతను నేరస్తుడి కింద లెక్క అవుతాడా? ఎవరు నేరస్తుడు? అలాంటి పరిస్థితే వస్తే నేర చరిత్ర కలిగిన కుటుంబం ఎవరిదో తెనాలి ప్రజలు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి నాదెండ్ల మనోహర్ గారి మీద మీరు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా సరే మరి మానుకొని మర్యాదపూర్వకంగా రాజకీయంగా ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆయన చెప్పింది 2004 గురించి, నేను మాట్లాడింది కూడా 2004 గురించే. 2004 నేర చరిత్ర ఎవరిది అనేది ఈ స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. ఒక్క కేసు కూడా రుజువు అవ్వలేదు. కాబట్టి ఈ సందర్భంగా మరి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి ఒక విన్నపము, మరి మీరు డిబేట్లో కూర్చుందామన్నారు, దానికి సిద్ధం. మరి తెనాలి ఎక్కడైనా సరే కూర్చొని మరి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక తెనాలి ఒక పట్టణం ఉంది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే విజన్ ఏమైనా ఉందా? 5 సంవత్సరాలు ఇసుకలో ఎంత వస్తుంది, భూములు ఎంత తిన్నాను, 314 తొడలు పడతాడు, 350 ఎకరాలు నేను 550 కోట్లు పెడితే ఎంత తిన్నావా అందులో? మాకు తెలియదా? తెనాలి పట్టణ ప్రజలు తెలియదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వ్యక్తిగత విషయాలకు వస్తే చాలా చెప్తాను నేను. ప్రతి విషయం నాకు తెలుసు. అభివృద్ధి 2 సంవత్సరాలు కుంటుపడిపోయింది.
జీరో అభివృద్ధి అన్నారు మీరు. ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా, 2024లో అధికారంలోకి రాగానే మొట్టమొదట తీసుకున్న మనోహర్ గారు తీసుకున్న పని కాలువల ఆధునీకరణ. 5 ఏళ్ళు ఎప్పుడైనా చేశారా మీరు? మట్టేమన్నా వేశారా? తెనాలి నియోజకవర్గంలో ఏదైతే సాగునీటి కాలువలు ఉన్నాయో ప్రతి కాలువని పూడితో పని తీసుకున్నారు ఆయన. అసలు విజన్ ఉందా మీకని అడుగుతా ఉన్నాను నేను. పరిపాలన చేతగాక 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని రావణ కష్టం చేసి అందరి కాడికి దోచుకొని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మేము చెప్పిందా రాజ్యాంగం, మేము చెప్పిందా చట్టమని 5 ఏళ్ళు దోచుకు తింటే ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు 11 సీట్లు మిగిల్చారు మీకు. అయినా అహంకారం తగల మీలో, అయినా పొగరు మాటలు తగల. భవిష్యత్తులో కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఇలాగే మీరు వెళ్తే మాత్రం ప్రజలు ఎటువంటి పరిస్థితులు కూడా క్షమించే పరిస్థితులు లేరు. 2029లో కూడా మేమే వస్తాం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలకు మేము చేసిన అభివృద్ధి ఎలాంటిది, అభివృద్ధికి చిరునామా నాదెళ్ల మనోహర్ గారు. తెనాల్లో గతంలో ఆయన చేసిన 10 సంవత్సరాల అభివృద్ధి అంటే ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 45 కోట్ల అంచనాలతో సుమారుగా మరి మున్సిపల్ ఆఫీసును ఆధునీకరణ చేయబోతా ఉన్నాం. మరి అది కనబడతలేదు మీకు? త్వరలో శంకుస్థాపన చేస్తామండి, రండి మీరు కూడా కొబ్బరికాయ కొడుతురు. ఏంటి 2009లో మీకు అభివృద్ధి తెప్పిస్తాం చేత కాలేదా? 2014లో చేత కాలేదా? 2019లో చేత కాలేదా? సరే 2024లో చేత కావాలి కదా. అంటే మీకు ఈ 14 వరకే వచ్చిందా? గూగుల్ 4 వరకే మీకు పనిచేసిందా? ఓకే, అంటే మీరు ఆఫ్ శివన్న అనేది అర్థమైపోయింది. మీరు అసలు శాసనసభ్యులు చేసిన వాళ్ళేనా? మీకు 2,50,000 ఓటర్ జనాభా ఇచ్చిన పదవండి అది. మీరు అది గమనించట్లా. అసభ్యం. మా మహిళలు ఉండారు, లేకపోతే ఆ బూత్ మాట నేను చెప్పాలి. మీరు క్లిప్పింగ్ చూసుకోండి. ఆయన్ని వాళ్ళ తల్లిని మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీకు ఒక ఆలోచన లేదు, మీరేం చేశారో పద్ధతి లేదు. మీరేదో చేస్తే జనాలు నమ్మే భ్రమలో మీరుండారు, నమ్మరు. అదేవిధంగా చూస్తే మీరు నాకు 2014లో 70,000 ఒకటి వచ్చింది అన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. 2019లో 70 అన్నారు, డబుల్ థ్యాంక్ యూ అండి. 2024లో 70 అన్నారు, ట్రిపుల్ థ్యాంక్ యూ అండి. అంటే మీరేం పెరగలా. మీకు ఆ 70 వైసీపీ పార్టీ బలం తప్పితే మీరు 5 సంవత్సరాలు పాలించి జనం మెప్పు ఏది పొందలేదని మీరే చెప్పారు. మీరు మాట్లాడిన మాటలు అన్నీ తప్పని నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీరు ఎన్ని బురద జీంట్లు చల్లాలన్నా, ఎన్ని అబద్ధాలు చెప్పాలన్నా ఇంకా మీరు లెగవరండి. ఎందుకు అనవసరంగా పంచిరు పడితే పంచిరు వేపించండి. బరస్ట్ అయిన టూపుకి ఇంకా ఎక్కడ వేపిస్తారు మీరు? మీది బరస్టు, మీకు ఇంకా లేదు, పంచిరే అవకాశం లేదు. కొత్త టూపు కావాలి అంటే కొత్త భావజాలాలు మార్చుకోండి. దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఈ నెల 18వ తేదీన చేపట్టనున్న దుగ్గిరాల బంద్కు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములకా శివసామరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలి రూరల్ పరిధిలోని గుడివాడ గ్రామంలో తారకరామ నిలయం వద్ద నిర్వహించిన పసుపు రైతుల ధర్నాలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందం అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. వందలాది మంది రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పేర్ని రవికిషోర్, కడియాల నాగేశ్వరరావు, చింతల అప్పారావు, బురదగుంట మాతయ్య, కావూరి వెంకయ్య, బొద్దులూరి బసవేశ్వరరావు, కంచర్ల లాజర్, కడియాల సుబ్బారావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి గారు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించడం జరిగింది. కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మార్కెట్ అధికారులు, రైతులు, కోల్డ్ స్టోరేజ్ యజమాని కలిసి క్వింటాకి 7,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని అందరం కలిసి సంతకం చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు 3 నెలలు గడిచినా కానీ ఇంతవరకు కూడా అరాకొరగా వచ్చింది. ఒక్కొక్కరికి 2,000, 3,000, 4,000, 400 రూపాయలు వచ్చినాయి. అందుకని పూర్తి స్థాయిలో ఆ రైతులందరూ కూడా, ఎవరైతే అగ్ని బాధిత రైతులు ఉన్నారో వారందరూ కూడా క్వింటాకి 7,000 చొప్పున అప్పటి నుంచి ఒప్పందం కాలంచి ఇప్పటి వరకు వడ్డీతో సహా చెల్లించాలి. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన దీనికి అగ్ని ప్రమాదానికి కారకుడయ్యాడు కనుక వెంటనే ఆయన కూడా అరెస్టు చేయాలని మన అఖిల భారత పసుపు రైతుల సంఘాలు అట్లాగే అగ్నిబాధిత పసుపు రైతుల కమిటీ కూడా నిర్ణయించింది. దీంతోపాటు ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు. మొన్న తెనాలిలో మేము అన్ని రైతు సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నెల 10వ తారీఖున దుగ్గిరాల్లో కోల్డ్ మార్కెట్ యార్డు, పసుపు మార్కెట్ యార్డు మొట్టటి కూడా తీర్పు ఇవ్వటుందని, అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన కానరావట్లేదు. అందుకే నిరసనగా రేపు
18వ తేదీ గురువారం దుగ్గిరాలని బంద్ చేయడానికి పిలుపు ఇవ్వటం జరిగింది. కనుక దుగ్గిరాల మండలంలో ఉన్న ప్రజలు, పరిసరాల్లో ఉన్న ప్రజలంతా కూడా, రైతులు, కౌలు రైతులు, కూలీలు, వ్యాపారులు అందరూ కూడా ఈ పసుపు రైతులకి బంద్కు సహకరించి మద్దతు తెలపాలని. హిందూ చైతన్య వేదిక మరియు శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాలు ఈసారి 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాయని వెల్లడించారు. ఈ వేడుకలలో భాగంగా జూన్ 28వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి శివాజీ చౌక్ వరకు భారీ శోభాయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల నుంచి హిందూ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, ప్రధాన వక్తగా బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్, విశిష్ట అతిథిగా ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సురేష్ కుమార్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను స్థానిక బోసురోడ్డులోని గీతా మందిరంలో ఆదివారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర స్వామీజీ పాల్గొని బ్రోచర్లను విడుదల చేశారు. శివాజీ స్మారక సమితి అధ్యక్షుడు మైలా హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి మారుతీరావు, మహిళా ప్రముఖులు కారంపూడి రమాదేవి, శారదతో పాటు పలువురు హిందూ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక భారతదేశంలో హిందూ ధర్మానికి దిశానిర్దేశం చెప్పినట్టు వ్యక్తి, సీతారామరాజుకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి కూడా వీర సావర్కర్ ఇచ్చాడు. ఆయన జయంతి ఉత్సవాలు జరపాలి. ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో హిందూ ధర్మాని కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం 50 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది ఒక వీర సావర్కర్కి మాత్రమే. అప్పట్లో 25 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష 2 సార్లు బ్రిటిష్ వాళ్ళు ఆయనకి విధించడం జరిగిందన్నమాట. ఎవరికి జరగలాది. అటువంటి మహానుభావుల యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ఈ స్వరాజ్యాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అందరం హిందువులుగా ఏకమవుదాము. ఎవరు హిందూ సమాజాన్ని సంఘటన చేయడానికి కార్యక్రమాన్ని పెట్టినా మన బైక్ ర్యాలీ ఏంటంటే దానికి మన యోగదానం ఇద్దాము. ఇది మనం మనస్సులో ఫీల్ అవ్వాలి. మన మనస్సులో ఒక గట్టి సంకల్పం చెప్పుకోవాలి. మనం సంకల్పం చెప్పుకుంటే డెఫినెట్గా అవుతుంది ఇది. ఆ సంకల్పాన్ని మన స్వామీజీ భగవంతుడి ఆశీస్సులతో మనం 28 జరగబోయే ఈ హిందూ చైతన్య వేదికని విజయవంతం చేద్దాము.